కాకరకాయ రసం తాగితే షుగర్ ఒక్క రోజులో తగ్గిపోతుందని ఎవరైనా చెప్పారా? కరివేపాకు నీళ్లతో డయాబెటీస్ కి చెక్ పెట్టవచ్చని నమ్ముతున్నారా? ఈ చేదు రసాలు నిజంగానే షుగర్ ని నయం చేస్తాయా, లేక ఇదంతా ఒక అపోహనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేటి కాలంలో వాట్సాప్, యూట్యూబ్లలో కాకరకాయ, కరివేపాకు రసం తాగితే ఇన్సులిన్ అవసరం లేదని ప్రచారం జరుగుతుంది. నిజానికి కాకరకాయలో పాలీపెప్టైడ్ బి అనే ఇన్సులిన్ లాంటి పదార్థం ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్ ను కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కరివేపాకులో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఇవి కేవలం సపోర్టివ్ గా మాత్రమే ఉంటాయి, అంతేకాని మందులకు ప్రత్యామ్నాయం అయితే కాదు. మరి రియాలిటీ ఏమిటంటే, చాలా మంది ఈ రసాలు తాగుతున్నాం కదా అని డాక్టర్లు ఇచ్చే మందులు ఆపేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ రసాలు తాగినప్పుడు మీ షుగర్ లెవెల్స్ క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి మందులు మరియు ఈ రసాలు రెండు కలిసి షుగర్ లెవెల్స్ ను ప్రమాదకరంగా పడిపోయేలా చేయవచ్చు. కేవలం రసం తాగినంత మాత్రాన షుగర్ మాయమవదు. సరైన డైట్ మరియు వ్యాయామం తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి పనిచేస్తాయి. అతిగా కాకరకాయ రసం తాగడం వల్ల కొందరిలో కడుపు నొప్పి లేదా కాలేయ సంబంధిత ఇబ్బందులు కూడా రావచ్చు. సో గుర్తుంచుకోండి, మీరు కూడా ఇలాంటి చిట్కాలు పాటిస్తున్నారా? ఫలితం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఏదైనా చిట్కా పాటించే ముందు మీ డాక్టర్ ని సంప్రదించండి. ఇలాంటి హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.